ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. జూన్ నెల విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి, వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు ఈ మాసం? సో ముందుగా మనం అమ్మవారిని ప్రార్థన చేద్దాం, అందరికీ చక్కగా ఉండాలని. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. 12 రాసుల వారికి చక్కగా అమ్మవారు ఈ వచ్చే జూన్ మంత్లో ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని, తద్వారా అందరూ హ్యాపీగా ప్రతి నిమిషం ఉత్సాహంగా ఉండాలి. వాళ్ళ లైఫ్లో ఎలాంటి చీకులు బాధలు లేకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండే ఒక సామర్థ్యం వాళ్ళకి ఉండాలని, అలానే ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, వాళ్ళ మాటకి ఒక పలుకుబడిని, ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉండాలని అమ్మవారికి కోరుకున్న. రాజ్యలక్ష్మి కటాక్షం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం విపరీతంగా ఉండాలి. ఇది ధనం లేదు, ధనం వల్ల మీకు ఈ పనులు చేయలేకపోతున్నాం అలాంటి ఫీలింగ్ లేకుండా అలా ప్రతి ఒక్కరికి ధనం చక్కగా సమృద్ధిగా ఉండే విధంగా అని మనం అమ్మవారిని కోరుకుందాం. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే సర్వకామాంచ. ఓకే, అనుకున్న కోరికలన్నీ తక్షణమే. ఎందుకంటే మనం చాలా విషయాల్ని అధికారంతో, పవర్ తోటి కొనలేము, చాలా విషయాలు ధనంతో కూడా చేసుకోలేము. ఇవి కాకుండా అమ్మవారి కృప ఉండటం వల్ల ఇంకెలాంటి కోరికలైనా నేర్చుకోవచ్చు. కాబట్టి సర్వకామార్థ సిద్ధి సర్వకామాంచ దేహిమే. అమ్మవారిని మనకున్న ప్రతి కోరిక కూడా ఇమ్మీడియట్గా తక్షణం ఆ కోరిక అలా రావటం, అలా ఇమ్మీడియట్గా మనకి అనుకున్న పనులు జరిగే విధంగా అమ్మవారి యొక్క కృపాకరణ మన మీద ఉండాలి. ఈ రాశి ఫలాలు వాళ్ళకి అందరికీ, చూసిన వాళ్ళందరికీ 12 రాశుల వారికి ఉండాలని చెప్పేసి, అందరూ బాగుండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ముందుకెళ్దామండి. ముఖ్యంగా మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, ఆ ప్రతి ఒక్క మంత్కి కొన్ని విశిష్టతలు ఉంటాయి. ఈ జూన్ మంత్ వచ్చేటప్పటికి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఇది ఉంటుంది. ఇందులో ఫస్ట్ 15 days మనకి అధిక మాసం కాబట్టి పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉండవండి. కానీ 15వ తారీఖు నుంచి అక్కడి నుంచి యథావిధిగా పెళ్ళిళ్ళు అవన్నీ చక్కగా ఉన్నాయి. ఈ 15 days కూడా అందరూ ఈ షాపింగ్లు అవి ఇవి చేస్తూ బిజీగానే ఉంటారు. కాబట్టి టోటల్గా ఒక మంత్లీ అనేది సెలబ్రేటెడ్ మంత్ అని మనం అనుకోవాలి. తర్వాత ఇందులో ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే, ఇందులో ఈ మంత్లో 2 శని త్రయోదశులు ఉన్నాయండి. ఇది చాలా రేర్గా వస్తుంది. ఒకనొక టైంలో 5 మాసాల వరకు, 6 మాసాల వరకు, లాస్ట్ ఇయర్ అనుకుంటా 5 months వరకు శని త్రయోదశ రాలేదు. సో ఈసారి పర్టికులర్గా శనికి సంబంధించిన రాసులు ఎవరైనా బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళకి ఆ 2 శని త్రయోదశులు ఉన్నాయి కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటుగా ఏరువాక పున్నమి అని ఉంటుందండి. అది చాలా విలేజెస్లో ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎద్దులకి చక్కగా కొమ్ములకి రంగులు వేసేసి, గంటలు కట్టి, ములికర్ర పట్టుకొని, ఒక తప్పట్లో పెట్టుకొని, అవన్నీ ఏమంటారు భజంచీలు పెట్టుకొని గుడి చుట్టూ తిరిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసి అరకలు దున్నుతూ ఉంటారు పొలాల్లో. ఈ ఏరువాక పున్నమి ఈ విలేజెస్లో ఇప్పటికీ చాలా చక్కగా బ్రహ్మాండంగా చేస్తుంటారు. అది అందరూ మర్చిపోకుండా సెలబ్రేటెడ్ లాగా చేస్తూ ఉంటారు. అందరూ చేసుకోవాలని చెప్పేసి అది మనం కోరుకుందామండి. ఇలా అన్ని విశిష్టతలు కలిగిన ఈ జూన్ మంత్లో 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. గురువు మారుతున్నారు జూన్ 2న. తర్వాత గురువుతో మాటు జూన్ 8న వచ్చేటప్పటికి శుక్రుడు మారుతున్నారు. 21వ తారీఖున జూన్ మారుతున్నారు. 15వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు. 2 రోజుల ముందే అంటే 29కి వచ్చేటప్పటికి బుధుడు కూడా మారుతూ ఉన్నారు. అంటే టోటల్గా 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ మంత్లో వీళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. 12 రాసుల వారికి. సో వృషభ రాశి వారికి ఇంట్రొడక్షన్ 1 సెంటెన్స్లో కావాలనుకుంటే మిక్స్డ్గా ఉంటుంది. కొంచెం ఆచి తూచి, ఓకే, కేర్ఫుల్గా అడుగులేయాల్సిన మంత్ అని మనం చెప్పుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఇప్పటి వరకు జూన్ వాళ్ళు ఏమంటారు విమాన స్పీడ్లో వెళ్ళిపోతున్న వాళ్ళు కొంచెం ఆగాల్సిన టైం అయితే వచ్చింది. అలానే బాగా ఉండదని కాదండి, అది మనం ఆల్రెడీ రాశి ఫలాలు, మంత్లీ ఫలాలు, యాన్యువల్ ఫలితాలు రకరకాలుగా చెప్పుకున్నాం అనమాట మనం. సో ఇందులో చూసుకుంటే గురువు మారుతూ ఉన్నారు. 5 గ్రహాలు మారటంలో వీళ్ళకి అంత ముందుగా ఉన్నట్లుగా ఆడింది ఆట, పాడింది పాటగా ఉన్నదైతే ఉండదు. కాలాన్ని బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో జూన్ మాసం చూస్తే ఇందులో నక్షత్రాలు ముందు చూసుకుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, నెక్స్ట్ మృగశిర 1, 2 పాదాలు అంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వే, ఓ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఈ రాశిలో ఈ పేరులో ఉన్న వాళ్ళు ఉంటారు. మన లఘు గోచారం, సూక్ష్మ గోచారం చూసుకుంటే ఫస్ట్ సూర్య భగవానుడి వల్ల ధన ప్రవాహం వస్తుంది. రెండోది కుజుడు 12వ స్థానంలో ఉండటం వల్ల విపరీతమైన ఖర్చులు ఉంటాయని చెప్పుకుంటారు. 2, 3 ప్లేసుల్లో వీళ్ళకి బుధుడు, శుక్రుడు ఉండటంతో విభూదిం, ప్రాస్పరిటీ అని మనకు చెప్తారు. బుధుని వల్ల ప్రాస్పరిటీ, శుక్రుని వాళ్ళు వచ్చేటప్పటికి విభూది అంటే ఆల్రౌండ్ ప్రాస్పరిటీ అని మనం చెప్తారు. మనం ఒక్కొక్క గ్రహాన్ని చూసుకుంటూ ఉంటే
సూర్యుడు వీళ్ళకి 2వ ప్లేస్లో ఉండటంతో ఏమవుతుంది? హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవిధ నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి గతో రవి అని చెప్తారు. అంటే వీళ్ళకి 2వ స్థానంలో రవి ఉండటం వల్ల ఏమవుతుంది? హీనత్వం, బాగా టైర్డ్నెస్గా ఉంటుంది, నీచ బుద్ధి కలుగుతుంది, దుర్మార్గులతో సమాసం చేయాలని ఆలోచన వస్తుంది, దుష్ట సంసర్గో దుర్మార్గులతో సవాసం చేయాలని వస్తుంది, మనస్తాప ఆ తర్వాత మనస్తాపానికి గురవుతూ ఉంటారు. దీనితో పాటుగా నిష్ఫలం కృషి వాణిజ్యం అని చెప్తారు. అంటే ఏదైనా బిజినెస్ చేసినా వ్యవసాయం చేసినా అందులో రిజల్ట్ వాళ్ళకి రాకుండా సరిగ్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. ధనానికి కొంచెం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇతరుల చేత మోసగింపబడతారు. కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు బాగానే ఉంటారు, పక్కన ఉన్న వాళ్ళు చీట్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి గొడవలు కూడాను చాలా విపరీతంగా అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. అయితే కుజుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండడంతో మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక పాజిటివ్ ఏంటంటే మనీ ప్రకారంగా బాగానే ఫ్లో ఉంటుంది, కానీ మిగతా విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే మహర్షులు ప్రవాసం వ్యాధి పీడాం చ బంధువైరం ధనక్షయం దేహ పీడాం సంచారం ద్వాదశ స్థానకే కుజ అని చెప్తారు. అంటే 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుంది? ప్రవాసం అంటే అవుట్ స్టేషన్లో ఉండే అవకాశం ఉంటుంది, వెకేషన్కి వెళ్ళవచ్చు, లేదంటే ఫారిన్కి వెళ్ళటం కానీ కొంతకాలం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యాధి పీడాం వ్యాధుల ద్వారా పీడించబడతారు. బంధువులతోటి బంధువైరం ధనక్షయం బంధువులతో గొడవలు పడుతూ ఉంటారు, ధనాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. దేహ పీడం శారీరకంగా అలసట ఉంటుంది. సంచారం అటు ఇటు ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని మనం చెప్పుకోవాలి. అంటే మనం ఏం చెప్పుకుంటామండి, ఇప్పుడు మనం సూర్యుడు కూడా 50-50గా ఉన్నాడు, కుజుడు కూడా 50-50గా ఉన్నారు. బుధుడు మాత్రం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మనీ ప్రవాహాన్ని ఇస్తూ ఉంటారు. కుటుంబంతో పరస్పరమైన మంచి అవగాహన కూడా ఉంటారు ఫైనల్గా అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక ముఖ్యమైన గ్రహం శుక్రుడు 3వ స్థానంలో ఉండటం, ఇది మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని గ్రంథాల్లో బాగుందని చెప్పొచ్చు, కొన్నిట్లో బాగలేదని చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క ఇండివిజువల్ రాశిని బట్టి చూస్తే ఓవరాల్గా ఎలా ఉంటుందంటే 3వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉండి గత జీవన రాహిత్యం అంటే ఇంత ముందులాగా వైభవంగా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ మిత్రుల వల్ల లాభం ఉంటుంది. వీళ్ళ మాటకి గౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది, మాటలు చలామణి అవుతూ ఉంటుంది, పలుకుబడి ధనము గౌరవం పెరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మనం ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి కొంచెం 50-50గా మిక్స్డ్గా ఉందని చెప్పుకోవాలి. ఇంకొకటి వీళ్ళకి గురువు 2వ స్థానంలో నిన్న మొన్నటిదాకా ఉండటంతో రెండో ధనం విషయం కానివ్వండి, కుటుంబ విషయంలోనూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చక్కగా తట్టుకొని నిలబడి ముందుకెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు గురువు మారటంతో అంత ఫ్రీడమ్ ఉండదు వీళ్ళకి. ఉంటుంది ఓకే ఫైనాన్షియల్ ఇంత ముందులాగా ఏమంటే ఆలోచించకుండా కార్డు స్వైప్ చేయటం, టక్కన పిన్ను కొట్టేయటం అన్న ఈ యొక్క దాంట్లో లేకుండా కొన్నిసార్లు చెక్ చేసుకోవాల్సి వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా ఇలాంటి పరిస్థితుల్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని మీరు గమనించుకోవచ్చు. బట్ ఎనీవే ఓవరాల్గా చూసుకుంటే ఈ మంత్లో కొంచెం వీళ్ళకి ఇబ్బందిగా ఉన్నా కానీ బాగా ఉన్న రాశుల్లో వృషభ రాశి ఒకటి. ఎందుకంటే వీళ్ళకి శని భగవానుడు మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉండటంతో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా చక్కగా మేనేజ్ చేసుకుని ముందుకెళ్తారని గమనించవచ్చు. ఇక పరిహారాల పరంగా ఎలాంటి పరిహారాలు చేస్తే వీళ్ళకి బాగుంటుంది? వీళ్ళు ఎక్కువగా సూర్యుడికి తర్వాత కుజుడికి పరిహారాలు ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. నవగ్రహాల చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉంటే బాగుంటుంది. వీలైతే విష్ణువుకి సంబంధించిన ఆలయాలు తిరగటం వల్ల చాలా చక్కగా ఉంటుంది. ఇంకా ఇండివిజువల్గా వాళ్ళు ఏమైనా చేసుకోగలిగితే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం లేదంటే హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుతూ ఉన్నా బాగుంటుంది. సూర్యుడికి ఆర్ఘ్యం చేయటం, ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం ఉంటే చక్కగా ఉంటుంది. ఇంత కాకుండా వీళ్ళకి శుక్రుడి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా, అది కూడా మిక్స్డ్గా ఉంది కాబట్టి శుక్రవారాలు కొంచెం నిష్టగా ఉంటే బాగుంటుంది. అంటే స్నానం చేయటం, చక్కగా తులసి చెట్టుని పూజించడం, ఆ రోజు ఫుడ్ అంతా కొంచెం కేర్ఫుల్గా సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఉంటే చక్కగా ఉంటుంది. ఇంత వాటితో పాటు ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్ని ఏదైనా చూసుకుంటే జాతకం బట్టి బాగలేదంటే మనకు కన్సల్ట్ అయితే హెల్ప్ చేయొచ్చు. సో ఇందులో పరిహారాలు మనం చెప్పుకుంటే ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నానండి. ఎవరికైతే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారో, కెరియర్లో మంచి ఎడ్యుకేషన్ ఉండి, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి, చక్కగా ఉండేసి సడన్గా వాళ్ళ లైఫ్లో ఒక క్రైసిస్ లాగా ఉండి, కన్ఫ్యూజన్ ఉండి, ఎటెల్లాలో అర్థం కాకుండా ఒక స్టాగ్నేటెడ్ పీరియడ్గా ఎందుకు ఉంటుంది, అసలు ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. చాలామందికి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. 40 నుంచి 45 ఈ మధ్యలో చాలామందికి జెంట్స్కి, ఈవెన్ లేడీస్ కూడాను మెనోపాజ్ని, హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు. బట్ మోడర్న్ సైన్స్ అందరితో ఆగిపోతుంది, మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. బట్ రియల్ లైఫ్లో చూసుకుంటే ఆస్ట్రాలజీలో డిఫరెంట్గా చెప్తూ ఉంటారు.
వాళ్ళకి లైఫ్లో ఏమైనా శాపాలున్నా యోగాలున్నా గ్రహ దోషాలున్నా ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో ఎవరైనా కనుక ఆగిపోయి ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని ఒక్కసారి టోటల్ థరో స్కాన్ వాళ్ళ అసలు హారోస్కోప్లో ఎన్ని 11 నుంచి 13 రకాల శాపాలు ఈజీగా ఉంటాయి, అవన్నీ ఈ టైంలో యాక్టివేట్ ఉన్నాయా, ఏ దశలో ఈ దశలో ఏమైనా వాళ్ళ జన్మ జాతకంలో దశాభుక్తికి సంబంధించిన గ్రహాలు ఏమైనా దోషాలు ఉన్నాయా, అవన్నీ చెక్ చేసేసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 గంటల ముందెళ్ళే అవకాశం చాలామందికి ఎక్కువ ఉంటుందండి. చాలామందికి ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, కొంతమందికి పెళ్ళిళ్ళు కావట్లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. విశ్వావసు గంధర్వరాజ హోమము, జపము, తర్వాత దాన తర్పణాలు చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. చాలామందికి ఈ టైంలో మాకు మనీ సోర్సెస్ లేదంటే ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. ఇది అప్పటి నుంచో తరతరాలుగా ఉపాసన చేస్తున్న మంత్రము. దీని ద్వారా కనుక వాళ్ళకి చక్కగా సంపూర్ణమైన పూజ చేయాలన్నమాట. 1,00,000 సార్లు జపం చేసి హోమం చేసి దానాలు తర్పణాలు అవన్నీ ఇచ్చేస్తే పాశుపత అభిషేకాలు చేస్తే ఆ యొక్క ధన ప్రవాహం వస్తుంది. మృత్యుంజయ పాశుపత అభిషేకము, సంతాన పాశుపత అభిషేకము, వీటితో పాటు వివాహానికి సంబంధించి శీఘ్రంగా వివాహానికి సంబంధించిన గౌరీ వర పాశుపత అభిషేకము, ఇలా ఎన్నో రకాల మనకి సమాధానాలు, సొల్యూషన్స్, రెమెడీస్ రూపంలో ఉన్నాయండి. ఎవరికైనా కనుక మేము ఆగిపోయాము లైఫ్లో అని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అందులో దాని కారణాలు ఏంటో తెలుసుకొని ఆ యొక్క తీవ్రతను బట్టి అనమాట, ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి పరిష్కారాలు చక్కగా చేసుకుంటే లైఫ్ అనేది స్మూత్గా చక్కగా వెళ్తుంది. అందరికీ అమ్మవారు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి, భోగభాగ్యాలు ఇవ్వాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుందాం అండి. నమస్తే.